రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కూటమి నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన పార్టీ నేత ధైర్యం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని కాదు చిత్తూరును అభివృద్ధి చేయు అంటూ చురకలు అంటించారు. ఎమ్మెల్యే గురజాల చెప్పినా ఎవరు చెప్పినా చట్టపరంగా ప్రభుత్వ నష్టపరిహారం ఇప్పించాలన్నారు. చిత్తూరు హై రోడ్ విస్తీర్ణపై భవన యజమానుల సంఘం సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. చిత్తూరులోని హై రోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని తాము ఎమ్మెల్యేలతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామని తెలిపారు. చిత్తూరు హై రోడ్ విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని భవన యజమానుల సంఘం తేల్చారు. టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. చట్టమే ఎమ్మెల్యే చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా 200 మంది హక్కులు కాపాడవలసిందే. ప్రతి ఒక్కడికి వాడి హక్కు, వాడి ఆధ్యాత్కు, వాడు ఎవడు తీర్చేయడు. ఎవడు కూడా నేను ఒక అడుగు ఇవ్వను, అందరూ ఒక అడుగు ఇవ్వద్దు. ఎక్కడైనా లేఅవుట్ ఇస్తే 40 అడుగుల రోడ్డు ఉండేది, 40 కాదు 30 అన్నాడు ఆయన. ఫస్ట్ డిసిషన్ అది గవర్నమెంట్. అదే విధంగా వేరే చోట్ల డీకేటీ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వన్నాడు ఆయన. సో ఆయన అడ్డు పెట్టుకుని చేస్తా ఉన్నారు. ఇది ఒప్పుకునే ప్రసక్తి లేదు. మనమందరం కూడా